హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈ రోజు మనం ఇండియన్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మొదటి టాపిక్ అయిన భారతదేశంలో ఉన్న ప్రణాళికలకు సంబంధించి డ్రై టాపిక్ ఎన్నిసార్లు చదివినా మర్చిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్ తీసుకున్నా ప్రణాళికలకు సంబంధించి క్వశ్చన్స్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో అంత ఇంపార్టెంట్ టాపిక్ ని మీకు ఈజీగా గుర్తుండే విధంగా, కేవలం ఒక ఇమేజ్ ద్వారానే గుర్తుండే విధంగా స్టోరీ టెక్నిక్స్ తో ఈ వీడియో అనేది అర్థం విధంగా ప్రతి ఒక్క ప్రణాళికకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ బటన్ పక్కన హైప్ ఉంటుందండి, హైప్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఓకేనా? అదేవిధంగా ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలానైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా ఉంటుంది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి మన షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది 100% యూస్ఫుల్ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన కోర్స్ తీసుకోండి. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV. మన యాప్ ఆర్గనైజేషన్ కోడ్ HOZGGV. ఇది ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి. ఇందులో ప్రతి కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన కోర్స్ తీసుకోండి. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా 100% యూస్ఫుల్గా ఉంటుంది, ఓకేనా? ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి వస్తే, ఈ భారతదేశంలో ప్రణాళికలకు సంబంధించి ఇందులో మొదటి పంచవర్ష ప్రణాళికకు సంబంధించి పీరియడ్ ఎప్పుడంటే 1951 to 56, ఓకేనా? ఇవి కూడా మీకు గుర్తుండే విధంగా ప్రతి ఒక్కటి చెప్తాను. ఇయర్స్ కూడా గుర్తుండే విధంగా చెప్తాను. మొదట వీటికి సంబంధించి, ఈ ప్రణాళికలకు సంబంధించి ముఖ్యమైన పాయింట్లు ఏమేమి ఉన్నాయో వాటికి సంబంధించి ఒక చిన్న స్టోరీ టెక్నిక్ అని చెప్తాను. ఆ స్టోరీ టెక్నిక్ అనేది లింకప్ స్టోరీ టెక్నిక్, ఇమేజ్ ద్వారా కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. చెప్పిన తర్వాత మీకు ఇవన్నీ ప్రతి ఒక్క పాయింట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మన ట్రిక్ స్టోరీ వచ్చేసి HDFC, SBI, ICICI ఈ 3 బ్యాంకులు చాలా పెద్ద బ్యాంకులు. ఎక్కువ శాతం వీటిలోనే అకౌంట్ ఉంటాయి కదా. సో సెలబ్రిటీలకైనా ఎవరికైనా కానీ వీటిలోనే అకౌంట్లు ఉంటాయి. సో ఈ బ్యాంకులలోనే ఉంటాయి. సో 3 ఫేమస్ బ్యాంకులు. సో ఈ బ్యాంకుల గురించి ఎందుకు చెప్తున్నాం అంటే, ఈ బ్యాంకు వాళ్ళు అందరూ మన హీరో నాగార్జున బాధపడుతున్నా అని చెప్పేసి ప్రతి ఒక్క బ్యాంకు నుంచి పాస్బుక్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అకౌంట్ ఓపెన్ చేశారు నాగార్జున కోసం. ఎందుకు మరి పాస్బుక్ ఎందుకు తీయాల్సి వచ్చింది? ప్రతి ఒక్క బ్యాంకులో అకౌంట్ ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చిందంటే, నాగార్జున ఎందుకు బాధపడుతున్నాడంటే, మా కొడుకు అఖిల్ ఫస్ట్ సినిమా అయిన సిసింద్రి కోసం డబ్బులు అడ్జస్ట్ కావడం కోసం పాస్బుక్ అనేది తీయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కొడుకు అఖిల్ కోసం సిసింద్రి సినిమా, అఖిల్ ఫస్ట్ సినిమా సిసింద్రి కదా. సో అఖిల్ సినిమా కోసం డబ్బులు అరేంజ్ చేయడానికి నాగార్జునని తీయాలి కాబట్టి డబ్బుల కోసం ఈ పెద్ద బ్యాంకులలో పాస్బుక్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సింపుల్ గా బ్యాంక్ ఒకటి ఓపెన్ చేశారు. ఎవరి కోసం? అఖిల్ సినిమా కోసం, సిసింద్రి వేయడం కోసం ఈ బ్యాంకులు అనేది ఓపెన్ చేయడం జరిగింది. దానికోసం డబ్బులు అడ్జస్ట్ చేయాలని చెప్పేసి బాధపడుతున్నాడు. బాధ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి ఒక్క పదం ఇంపార్టెంట్. ఇక్కడ వీటికి సంబంధించి డీకోడ్ చేస్తే ఈ ట్రిక్ స్టోరీ ప్రకారం చిన్న స్టోరీ లైన్, ఈ ట్రిక్ స్టోరీలో ఉన్న పదాలను ఒక్కొక్క దాన్ని మనము వివరంగా చూస్తే ఈ ట్రిక్ స్టోరీలో ఉన్న పదాలతోటే ఈ మొదటి పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఈ ట్రిక్ స్టోరీ అనేది ఇక్కడితో అయిపోలేదు. దీని కంటిన్యూషన్లోనే నెక్స్ట్ ప్రణాళికలు కూడా ఉంటాయి. ఈ ట్రిక్ స్టోరీ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ నాగార్జున ట్రిక్ స్టోరీ ప్రకారమే కంటిన్యూషన్లో మిగతావి కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మొదటగా వీటికి సంబంధించి చూడండి ప్రతి ఒక్కటి. HDFC. ఇక్కడ హెచ్డి అంటే హరాడ్ డోమర్ మోడల్ అంటారు. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎక్కువ శాతం రిపీట్ అవుతూ ఉంటాయి. ఏ మోడల్? మెహల్నోబిస్ నమూనా అని ఏదంటారు, హరాడ్ డోమర్ నమూనా అని ఏ ప్రణాళికని అంటారు అని చెప్పేసి అడుగుతాడు, ఓకేనా? వీటికి గల మార్పేరు మొదటి పంచవర్ష ప్రణాళికలు ఏమంటారు? హరాడ్ డోమర్ మోడల్ అని అంటారు. HD అంటే హరాడ్ డోమర్. మరి ఇందులో FC అంటే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపన కూడా ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే జరిగింది. 1951 to 56 మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగింది. నెక్స్ట్ SBI అంటే SBI బ్యాంకు స్థాపన, ICICI బ్యాంక్ స్థాపన ఈ కాలంలోనే, మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఈ 2 బ్యాంకులు కూడా స్థాపించడం జరిగింది. నెక్స్ట్ పాస్బుక్లో అంటే ప్రాజెక్టులకు సంబంధించి ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. బాధపడుతున్నాడు అని చెప్పేసి అన్నారు. బాధ అంటే బక్రానంగల్. ఇక్కడ చూడండి, అంటే బక్రానంగల్ ప్రాజెక్టు. దా అంటే దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు. ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ఉన్న ప్రాజెక్టులు ఏమేంటివి? బక్రానంగల్. బాదాలో అంటే బక్రానంగల్, అంటే దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్. నెక్స్ట్ అదే విధంగా ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి చూడండి. హీరో నాగార్జున అంటే హీరో అంటే హీరాకుడ్ ప్రాజెక్ట్,
నాగార్జున అంటే నాగార్జున సాగర్. ఇవన్నీ ఈ 4 ఈ మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బాధ అయిపోయింది, బక్రానంగల్ ప్రాజెక్టు, దామోదర్ వాలి, హీరో నాగార్జున బాధపడుతున్నారు. ఇవన్నీ ప్రాజెక్టులే. హీరో అంటే హీరాకుడ్, నాగార్జున అంటే నాగార్జున సాగర్, బా అంటే బక్రానంగల్, దా అంటే దామోదర్ వ్యాలీ ప్రాజెక్టులు. ఇవన్నీ ప్రాజెక్టులకు సంబంధించి హీరో నాగార్జున బాధపడుతున్నాడు. నెక్స్ట్ ఇవన్నీ పీకి సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించి పాస్లో ఇక్కడ పాస్బుక్లో పీకి సంబంధించి ప్రాజెక్టులు అయిపోయింది. నెక్స్ట్ ఏ అంటే అగ్రికల్చర్ సంబంధించి వ్యవసాయానికి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఈ ప్రణాళికలోనే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, మొదటి పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ పాస్బుక్లో ఎస్ అంటే సింద్రి ఎరువుల కర్మాగారం కూడా ఈ ప్రణాళికలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ సింద్రి ఎరువుల కర్మాగారం. ఇక్కడ పాస్బుక్లో ఇక్కడ పి అంటే చూడండి ప్రాజెక్ట్ సంబంధించి హీరో నాగార్జున బాధపడుతున్నారు. ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఇంతకుముందు చెప్పాను కదా. నెక్స్ట్ ఏ ఫర్ అగ్రికల్చర్ వ్యవసాయానికి ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాస్బుక్లో ఎస్ అంటే సింద్రి ఎరువుల కర్మాగారం. ఇవన్నీ మొదటి పంచవర్ష ప్రణాళికలో ఉన్న చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకేనా, ప్రాజెక్టులు ఇంపార్టెంటే. అదేవిధంగా హెచ్డిఎఫ్సిలో హెచ్డి అంటే హరాడ్ డోమర్ మోడల్ అని అంటారు, మొదటి పంచవర్ష ప్రణాళిక. ఇది మనకు మొదటి పంచవర్ష ప్రణాళికకి సంబంధించి ఎక్కడి వరకు అయిపోయింది, సిసింద్రి సినిమా కోసం అడిగాడు, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూడండి ట్రిక్ స్టోరీ ఏమవుతుంది. సెకండ్ పంచవర్ష ప్రణాళిక, రెండో పంచవర్ష ప్రణాళికకు సంబంధించి 1956లో అక్కడ ఎండ్ అయింది. ఇక్కడ 1956 to 61 ఈ ఇయర్స్ కూడా చెప్తాను, చివరిలో చెప్తాను ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో. ఇక్కడ చూడండి ట్రిక్ స్టోరీ వచ్చేసి రెండోసారి, ఇప్పుడు మొదటిసారి సిసింద్రి సినిమా కోసం డబ్బులు అడిగాడు బ్యాంక్ సంబంధించి అయిపోయింది. రెండోసారి అంటే రెండో పంచవర్ష ప్రణాళికకి సంబంధించి రెండోసారి కూడా డబ్బులు సరిపోక, దానికి ఆ సినిమా కోసం డబ్బులు సరిపోక అప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఈ పెద్ద బ్యాంకులు అన్నీ అయిపోయాయి, ఎస్బీఐ అయిపోయింది, ఐసిఐసిఐ అయిపోయింది, హెచ్డిఎఫ్సి అయిపోయింది. తర్వాత ఇంకా పెద్ద బ్యాంకులు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఆర్బీఐ. ఇక్కడ ఆర్బీఐకి వెళ్ళి ఆర్బీఐ ఎండీని అడిగాడు, ఇంకా డబ్బులు సరిపోవట్లేదు, ఇక్కడ లోకల్ బ్యాంక్స్ని అడిగితే అవన్నీ డబ్బులు తీసుకున్నా కూడా సరిపోవట్లేదు సినిమాకి అని చెప్పేసి నెక్స్ట్ రెండోసారి ఏం చేశాడంటే సెకండ్ సారి ఆర్బీఐ ఎండీని అడిగాడు. సో ఇక రెండోసారి అని ఎందుకు చెప్తున్నా, రెండో పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. ఓకేనా, రెండో పంచవర్ష ప్రణాళిక ఇక్కడ నుంచి స్టార్ట్. సో డబ్బులు సరిపోక ఆర్బీఐ ఎండీని అడిగాడు. ఇక్కడ మన కీవర్డ్ ఏంటంటే ఆర్బీఐ ఎండీ, ఇది ఇంపార్టెంట్. ఆర్బీఐ ఎండీ తోటి ఇవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రెండో పంచవర్ష ప్రణాళిక. ఆర్ అంటే ఇక్కడ ఆర్బీఐలో ఇక్కడ ఆర్ ఫర్ రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారం, స్టీల్ ప్లాంట్. ఎగ్జామ్లో ఇనుము ఉక్కు కర్మాగారాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఇనుము ఉక్కు కర్మాగారాలకు సంబంధించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతాడు. ఇప్పుడు ముఖ్యమైన ఇనుము ఉక్కు కర్మాగారాలు చూడండి, రూర్కేలా. ఇప్పుడు రూర్కేలా అని చెప్పాను, రూర్కేలా సంబంధించి ఎక్కడ, ఏ స్టేట్, ఒడిషా. జర్మనీ సహకారం. ఓకేనా, జర్మనీ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉక్కు కర్మాగారం. నెక్స్ట్ బిలాయ్ అని ఉంటుంది, బిలాయ్ ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేయబడింది, రష్యా సహకారంతో ఏర్పాటు చేయబడింది. బిలాయ్ ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్, రష్యా ఇనుము ఉక్కు కర్మాగారం. నెక్స్ట్ బొకారో అని ఉంటుంది, బొకారో స్టీల్ ప్లాంట్, బొకారో జార్ఖండ్లో ఏర్పాటు చేయబడింది. ఇది కూడా రష్యా సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సహకారంతో, ఏ ఇనుము ఉక్కు కర్మాగారం అనేది ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ బిలాయ్ అయిపోయింది, బొకారో అయిపోయింది, రూర్కెలా అయిపోయింది. నెక్స్ట్ దుర్గాపూర్ ఉంటుంది, దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. బ్రిటన్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్స్ ఉంటాయి. సో ఈ 4 ఉక్కు కర్మాగారాలు అయితే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వీటికి సంబంధించి ఒక బిట్ అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. ఎక్కువ శాతం ఈ నాలుగు ఉక్కు కర్మాగారాలు, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ 4 ఉక్కు కర్మాగారాల నుంచే ఎక్కువ శాతం ప్రశ్నలు అనేది అడుగుతాడు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీ ట్రిక్ ఉంటుంది. ఈ ట్రిక్ స్టోరీ వచ్చేసి బిచారా బొజారా అనే 2 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళతో పాటు ఒక రువోజా అనే అమ్మాయిని దుపబ్రి అనే ప్లేస్కి తీసుకెళ్లారు, టూర్కి వెళ్ళారు. వీరందరూ కలిసి టూర్కి వెళ్ళడం జరిగిందని ఒక చిన్న ట్రిక్ స్టోరీ ఉంటుంది. దాని ప్రకారం ఇవన్నీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ బిచారా అని చెప్పాను, బిచారా బొజారా. బిచారా అంటే బిలాయి, ఛత్తీస్గఢ్, రష్యా. బిలాయి ఉక్కు కర్మాగారం ఛత్తీస్గఢ్, రష్యా సహకారం. బొజారా అంటే బొకారో స్టీల్ ప్లాంట్, జా అంటే జార్ఖండ్, రా అంటే రష్యా సహకారం. బిచారా బొజారా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. రువోజానే ఇంకో ఫ్రెండ్. రువోజా అంటే రూర్కేలా, ఒడిషా, జర్మనీ సహకారం. ఓకేనా, రువోజా అనే అమ్మాయిని దుపబ్రి అనే ప్లేస్కి తీసుకెళ్లారు, టూర్కి వెళ్ళారు. దుపబ్రి అనే ప్లేస్ టూర్కి వెళ్ళారు. దు అంటే దుర్గాపూర్, పశ్చిమ బెంగాల్, బ్రిటన్. ఇలా ఒక చిన్న ట్రిక్ ప్రకారం గుర్తుపెట్టుకోవచ్చు. జాగ్రఫీలో ఈ టాపిక్ సంబంధించి కూడా డీటెయిల్గా ట్రిక్స్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు వీటికి సంబంధించి ఆర్ ఫర్ రూర్కేలా. ఓకేనా, రూర్కేలా స్టీల్ ప్లాంట్ అనేది ఈ రెండో పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ బి అంటే బిలాయ్. కూడా ఇంతకుముందు చెప్పాను బిలాయ్ అని. ఇక్కడ బిలాయ్ స్టీల్ ప్లాంట్ అనేది ఛత్తీస్గఢ్లో ఏర్పాటు చేయడం జరిగింది, రష్యా సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, రూర్కేలా, బిలాయ్ ఈ 2 ఇనుము ఉక్కు కర్మాగారాలు ఈ రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఐ అంటే ఐ ఫర్ ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలకు
ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఈ రెండో ప్రణాళికలో పరిశ్రమలకు, మొదటి దానికి వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు కదా. ఇక్కడ మొదటి ప్రణాళిక చూశారు కదా, మొదటి పంచవర్ష ప్రణాళికలో అగ్రికల్చర్ వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇప్పుడు రెండో పంచవర్ష ప్రణాళికలో పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మొదటిది వ్యవసాయం, రెండోది పరిశ్రమలు. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఎక్కువ సార్లు ఎగ్జామ్లో అడుగుతున్నారు. నెక్స్ట్ ఆర్బీఐ ఎండిని అడిగాడు. ఎండి అంటే మెహలనోబిస్ నమూనా అంటారు. రెండో పంచవర్ష ప్రణాళికను మెహలనోబిస్ నమూనా. ఇంతకుముందు మీకు మొదటి ప్రణాళికకు సంబంధించి హరాడ్ డోమర్ మోడల్ అని చెప్పాను. ఇప్పుడు దీనికి సంబంధించి మెహలనోబిస్ మోడల్. ఇది రెండో పంచవర్ష ప్రణాళిక వచ్చేసి మెహలనోబిస్ నమూనా. ఓకేనా. నెక్స్ట్ ఎండిలో ఎం అయిపోయింది. డి ఫర్ దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ కూడా రెండో పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకు మీకు చెప్పాను కదా, దుపబ్రి అని దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. బ్రిటన్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. ఇవన్నీ 3 స్టీల్ ప్లాంట్ ఇంపార్టెంట్. రూర్కేలా, బిలాయి, దుర్గాపూర్. వీటికి సంబంధించి ట్రిక్ చెప్పడం జరిగింది. బిచారా బొజారా అనే ఇద్దరు ఫ్రెండ్స్ తన ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ అయిన రురోజా అనే అమ్మాయి వీరు ముగ్గురు కలిసి దుపబ్రి అనే ప్లేస్ కి టూర్కి వెళ్ళారని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. ఇవన్నీ మనకు రెండవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. ఒక చిన్న ట్రిక్ స్టోరీ ఆర్బీఐ ఎండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూడండి, నెక్స్ట్ మూడవ పంచవర్ష ప్రణాళిక. ఇక్కడ వరకు అయిపోయింది. రెండోసారి డబ్బులు సరిపోక ఏం చేశాడు, ఆర్బీఐ ఎండి దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి కూడా డబ్బులు అడిగాడు. నెక్స్ట్ మూడోసారి ఏం చేశాడంటే చివరగా మరికొన్ని డబ్బులతో సినిమాను బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి, ఇంకా సినిమా అనేది తీయడం బ్యాలెన్స్ అవ్వట్లేదు, సో ఇంకా డబ్బులు సరిపోవట్లేదు అని చెప్పేసి ఏం చేశాడంటే మూడోసారి మరికొన్ని డబ్బులతో బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి ఐడిబిఐ బ్యాంక్ కూడా ఉంటుంది, చాలా మంది తెలిసి ఉంటుంది కదా, ఐడిబిఐ బ్యాంక్ నుండి కూడా లోన్ అనేది తీసుకున్నాడు. డబ్బులు సరిపోక చివరగా బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి, మూవీని ఇంకా బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి చివరగా ఐడిబిఐ బ్యాంక్ నుంచి కూడా డబ్బులు అనేది తీసుకున్నాడు. నెక్స్ట్ చివరగా ఎంత కష్టపడ్డా కూడా ఆ టైంలో చైనా మరియు పాకిస్తాన్తో యుద్ధం రావడంతో సినిమా అంతా బేకార్ అయిపోయింది. సినిమా షూటింగ్ అయిపోయింది, బేకార్ అయిపోయింది. ఇదంతా ఒక చిన్న ట్రిక్ స్టోరీ లైన్ని లింకప్ స్టోరీ ప్రకారం క్రియేట్ చేసి మీకు మొదటిది, సెకండ్ది, థర్డ్ది ఇవన్నీ క్రియేట్ చేయడం జరిగింది. 3 ప్రణాళికలు. మొదటి దాని ప్రకారం హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరకు వెళ్ళేసి ఒక పాస్బుక్ ఓపెన్ చేశాడు. ఎవరి కోసం, నాగార్జున బాధపడుతున్నా అని చెప్పేసి పాస్బుక్ ఇచ్చారు, అకౌంట్ ఓపెన్ చేశారు. సిసింద్రి సినిమా తీయడం కోసం అని చెప్పేసి చెప్పారు. దీని ప్రకారం ఇవన్నీ మీకు లింకప్ చేశాను. హెచ్డి అంటే హరాడ్ డోమర్, ఎఫ్సి అంటే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్థాపన, ఇవన్నీ ఎస్బీఐ బ్యాంక్ స్థాపన, ఐసిఐసిఐ బ్యాంక్ స్థాపన, సిసింద్రి అంటే సింద్రి ఎరువుల కర్మాగారం, ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది మొదటి ప్రణాళిక. నెక్స్ట్ సెకండ్ ప్రణాళిక సంబంధించి రెండోసారి ఇంకా డబ్బులు సరిపోక ఆర్బీఐ ఎండిని అడిగాడని చెప్పాను. ఆర్ అంటే రూర్కేలా కర్మాగారం, ఇనుము ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం జరిగింది. బి అంటే బిలాయి ఉక్కు కర్మాగారం. ఇలా మీకు ప్రతి ఒక్కటి డీకోడ్ చేసి చెప్పడం జరిగింది. ఇంకా చివరగా డబ్బులు సరిపోక ఏం చేశాడంటే బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి, మూవీని బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి ఐడిబిఐ బ్యాంక్ నుండి కూడా లోన్ తీసుకున్నాడు. కానీ ఎంత కష్టపడ్డా ఆ టైంలో చైనా పాకిస్తాన్తో యుద్ధం రావడంతో సినిమా అనేది బేకార్ అయిపోయింది. అంటే సినిమా షూటింగ్ అనేది బేకార్ అయిపోయింది అని చెప్పేసి, ఈ పదాలు ఇంపార్టెంట్, బేకార్ అని పదం కూడా. ఓకేనా, అందుకే ట్రిక్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు వీటికి సంబంధించి చూద్దాం. ఇప్పుడు బ్యాలెన్స్ చేద్దామని చెప్పేసి చివరిగా సినిమాని బ్యాలెన్స్ చేద్దామంటే బ్యాలెన్స్డ్ ప్లాన్ అంటారు. మూడో పంచవర్ష ప్రణాళికను బ్యాలెన్స్డ్ ప్లాన్ అని చెప్పేసి అంటారు. అంటే సంతులిత ప్రణాళిక అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ నుంచి కూడా లోన్ తీసుకున్నాడు అని చెప్పేసి అన్నాడు. ఐడిబిఐ బ్యాంకు స్థాపన కూడా ఈ ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది, మూడో పంచవర్ష ప్రణాళిక. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చైనాతో యుద్ధం. భారత్ చైనా ఎంత కష్టపడ్డా ఆ టైంలో చైనా పాకిస్తాన్తో యుద్ధం రావడంతో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సినిమా అనేది బేకార్ అయింది. చైనాతో యుద్ధం 1962లో జరిగింది. 1962 చైనా యుద్ధం. ఈ టైంలోనే 1962లో చైనా యుద్ధం అనేది జరిగింది. 1961 to 66 కాలం. ఓకేనా, ఈ ప్రణాళిక కాలం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్ యుద్ధం. చైనా మరియు పాకిస్తాన్తో యుద్ధం ఇప్పుడు 1965లో. ఈ పీరియడ్లో ఉంది కదా. 62లో చైనాతో యుద్ధం, 65లో పాకిస్తాన్తో యుద్ధం. ఓకేనా. సో ఈ యుద్ధం రావడంతో సినిమా అనేది బేకార్ అయిపోయింది. ఇక్కడ బేకార్ అంటే ఇంతకుముందు మీకు స్టీల్ ప్లాంట్స్ అనేది మీకు 4 చెప్పాను. 4గిట్లో 3 అనేది ఈ రెండో పంచవర్ష ప్రణాళికలోనే వచ్చింది. ఇక్కడ ఏమేమి వచ్చింది? రూర్కేలా వచ్చింది, బిలాయి వచ్చింది, దుర్గాపూర్ వచ్చింది. రూర్కేలా, బిలాయి, దుర్గాపూర్. మరి ఇంకా మిగిలింది ఏంటిది? బొకారో. రూర్కేలా, బిలాయి, దుర్గాపూర్, ఈ 3 వచ్చాయి. మరి మిగిలింది ఏంటి? బొకారో ఒకటి ఉంది కదా, బొకారో. ఈ బొకారో, బేకార్ అంటే బొకారో. ఇక్కడ చూడండి, బేకార్, సినిమా బేకార్ అయిపోయింది. సో బేకార్ అంటే మిగిలింది ఏంటి? బొకారో స్టీల్ ప్లాంట్. మూడో పంచవర్ష ప్రణాళికలో బొకారో స్టీల్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బొకారో స్టీల్ ప్లాంట్ అనేది ఏ దేశ సహకారంతో, ఏ స్టేట్లో ఉంది? బొకారో. బొజారా అని చెప్పాను కదా, బిచారా బొజారా అని చెప్పాను. బొజారా జార్ఖండ్. రా అంటే రష్యా సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది.
బొకారో స్టీల్ ప్లాంట్ జార్ఖండ్లో ఉంది, రష్యా సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. బొజారా అంటే ఓకేనా. ఇవన్నీ మనకు మూడో పంచవర్ష ప్రణాళికకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైంది కదా. మొదటిది, సెకండ్ది, థర్డ్ది ఇంటర్లింక్గా ఉంటుంది. స్టోరీ అనేది హీరో నాగార్జున సంబంధించి మొదలవుతుంది, ఈ సినిమా అయిపోయే వరకు ఇక్కడ వరకు ఎండ్ అయిపోతుంది. మూడో పంచవర్ష ప్రణాళికకి సంబంధించి ఇవి మూడు ఒక లింకప్ స్టోరీ ప్రకారం స్టోరీస్ అనేవి క్రియేట్ చేసి మీకు ఈజీగా అర్థం విధంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా నాలుగో పంచవర్ష ప్రణాళిక కూడా దీని లింకప్ గానే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ యుద్ధాలు రావడం వల్ల సినిమా బేకార్ అయిపోయింది. ఈ యుద్ధాలు రావడం వల్ల ఇంకేం జరిగింది, నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం మన నాలుగో పంచవర్ష ప్రణాళికలో. ఇక్కడ చూడండి. సో యుద్ధాల కారణంగా నాలుగో పంచవర్ష ప్రణాళిక 1969 to 74. సో యుద్ధాల కారణంగా ఆభరణాలు అనేవి నాశనం అయిపోయాయి. ఆభరణాలు చాలా మంది యుద్ధాల కారణంగా ఆభరణాలు ఉంటాయి కదా, ఆభరణాలు కూడా నాశనం అయిపోయి పేదరికం అనేది పెరిగిపోయింది. సో ఈ ఆభరణాలు నాశనం అయిపోవడం వల్ల ఆస్తుల నష్టం, ఆభరణాల నష్టం వల్ల పేదరికం అనేది పెరుగుతుంది కదా. సో పేదరికం అనేది పెరిగింది. పేదరికం పెరిగేసరికి పేదరికాన్ని నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. పేదరికం నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకొని పేదరికం నిర్మూలించాలంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉండాలి. ఆహారం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఆహార ధాన్యాల పెంపు చేశారు. దీనికోసం ఆహార ధాన్యాల పెంపులో భాగంగా ఇక్రిసాట్ అదేవిధంగా ఐఆర్సీఐని కూడా ఏర్పాటు చేసి ఈ యుద్ధం కారణంగా ప్రజలందరికీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. ఒక్కొక్కరికి ఇంజురీస్ అయితే హాస్పిటల్కే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి, ఇప్పుడు యుద్ధాల కారణంగా ఏదైనా ప్రమాదాలు జరిగితే హాస్పిటల్కే ఉన్న ఖర్చు అంతా అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంట్ కదా. ఫ్యూచర్లో ఇలాంటివి కాకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ ఉండాలి. సో దానికోసం అది కూడా ఆలోచించి జనరల్ ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది. ఎవరు? ఇందిరాగాంధీ. ఇదంతా ఎవరు చేశారు? ఇందిరాగాంధీ చేశారు. యుద్ధాల కారణంగా ఇక్కడ ఆభరణాల నష్టం, ఆస్తి నష్టం జరిగేది. ఆభరణాల నాశనం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తాను, ఆభరణాల నష్టమైంది. తద్వారా పేదరికం అనేది పెరిగిపోయింది. పేదరికాన్ని నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాత పేదరికం నిర్మూలించాలంటే ఆహార ధాన్యాల పెంపు జరగాలి. ఆహార ధాన్యాల పెంపులో భాగంగా ఇక్రిసాట్ ఓపెన్ చేశారు, ఇక్రిసాట్ అనేది స్థాపించారు, ఐఆర్సీఐ స్థాపించారు. తర్వాత ఫ్యూచర్లో ఇలాంటి ప్రమాదాల నుంచి వారికి రక్షణగా ఉండాలని చెప్పేసి, ఏమైనా ఇంజురీస్ అయితే ఫ్యూచర్లో ఆస్తి నష్టం అనేది ఉండకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి బీమా, ఇన్సూరెన్స్ అనేది అవసరం అని చెప్పేసి జనరల్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. తద్వారా పేదరికం అనేది నిర్మూలించబడుతుంది. గరీబీ హటావో అని చెప్పేసి చివరగా అనడం జరిగింది ఇందిరాగాంధీ. ఈ యొక్క చిన్న ట్రిక్ స్టోరీ ప్రకారం మీకు ఈ నాలుగో పంచవర్ష ప్రణాళిక కూడా ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ చూడండి. యుద్ధాల కారణంగా ప్రజల దగ్గర ఉన్న ఆభరణాలన్నీ నాశనం అయిపోయాయి. అంటే దీని ప్రకారం రాజాభరణాలు రద్దు. ఆభరణాలు అంటే రాజాభరణాలు రద్దు అనేది నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలంలోనే వీటికి సంబంధించి ఈ నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. రాజాభరణాలు రద్దు చేయడం జరిగింది. ఈ 4లో 14 బ్యాంకుల జాతీయకరణ చేయడం జరిగింది. 4లో 14 కోడ్ వచ్చేసేయండి. 4లో 14 బ్యాంకులు. 4 అనగానే 14 బ్యాంకులు గుర్తురావాలి. 14 బ్యాంకులను జాతీయకరణ చేయడం జరిగింది ఇందిరాగాంధీ కాలంలో, 1969 to 74 కాలం. నెక్స్ట్ ఇక్కడ రాజాభరణాలు రద్దు అంటే ఆభరణాలు రద్దు కావడంతో ఆస్తి నష్టం జరిగిందంటే పేదరికం అనేది పెరిగిపోయింది. ఇక్కడ పేదరికం అనేది తద్వారా నిర్మూలించారు. పేదరికాన్ని నిర్మూలించారు లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి పేదరిక నిర్మూలన అనేది లక్ష్యం. ఈ నాలుగో పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏంటి? పేదరిక నిర్మూలన లక్ష్యం. ఓకే. నెక్స్ట్ తద్వారా పేదరికాన్ని నిర్మూలించాలంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది పెంచారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడం కూడా ఈ నాలుగో పంచవర్ష ప్రణాళికలో ముఖ్యమైన అంశంగా పెట్టుకోవడం జరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడం. సో దీనికోసం ఇక్కడ చూడండి, ఇక్రిసాట్ స్థాపన జరిగింది. హైదరాబాద్లో ఇక్రిసాట్ స్థాపన కూడా ఈ కాలంలోనే నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలంలో భాగంగానే ఇక్రిసాట్ స్థాపన అనేది జరిగింది. పటాన్ చెరువు హైదరాబాద్. నెక్స్ట్ ఐఆర్సీఐ స్థాపన, ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఐఆర్సీఐ స్థాపన కూడా ఈ నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలంలోనే జరిగింది. ఓకేనా. నెక్స్ట్ తద్వారా ప్రజలందరూ జీవిత బీమా ఉండాలి, ప్రజలందరికీ ఫ్యూచర్ పర్పస్లో ఆలోచించేసి జీవిత బీమా చేశారని చెప్పేసి, ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్ చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది జాతీయకరణ చేయడం జరిగింది ఈ నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలంలోనే. నెక్స్ట్ వచ్చేసి తద్వారా ఇవన్నీ చేస్తే పేదరికం అనేది ఖచ్చితంగా నిర్మూలించబడుతుందని చెప్పేసి అప్పుడు గరీబీ హటావో అనే నినాదాన్ని కూడా ఇందిరాగాంధీ ఇవ్వడం జరిగింది. గరీబీ హటావో అని చెప్పేసి ఇందిరాగాంధీ చివరగా అనడం జరిగింది. ఇక్కడ గరీబీ హటావో నినాదాన్ని ఎవరు చేశారు అని చెప్పేసి అంటే ఇందిరాగాంధీ ఇంపార్టెంట్. ఓకేనా. ఏ ప్రణాళిక కాలంలో గరీబీ హటావో అని చెప్పేసి ఇందిరాగాంధీ అన్నారు? నాలుగో పంచవర్ష ప్రణాళిక. ఓకేనా. ఇవన్నీ నాలుగో పంచవర్ష ప్రణాళికకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఐదవ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి 1974 to 79. సో ఇప్పటి వరకు మనకి ఏంటి అంటే పేదరికం నిర్మూలించడానికి నాలుగో పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇందిరాగాంధీ అనేది ఇవన్నీ ఇక్రిసాట్ స్థాపన,
నెక్స్ట్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవన్నీ జాతీయకరణ చేయడం, వీటికి సంబంధించి ఇవన్నీ చూశారు. పేదరిక లక్ష్యంలో భాగంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడం ఇవన్నీ లక్ష్యంగా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఇంకా కొంచెం పేదరికం అనేది ఉంటుంది కదా, సో దానికి సంబంధించి కంటిన్యూషన్ ఐదో పంచవర్ష ప్రణాళికకి సంబంధించి ట్రిక్ స్టోరీ అనేది పేదరికంలో ఉన్న ఇంకెవరున్నారు, గిరిజన మరియు శిశువుల అభివృద్ధి కోసం. ఇంకా పేదరికంలో ఉన్న కొంతమంది గిరిజన ప్రాంతాల్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సమస్య అనేది కంప్లీట్గా క్లోజ్ కాలేదు, గిరిజన ప్రాంతాల్లో కూడా ఉన్నారు కొంతమంది. సో గిరిజన ప్రాంతాలు పేదరికంలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్న శిశువుల అభివృద్ధి కోసం వారి యొక్క కనీస అవసరాలను కూడా తీర్చి వారికి కూడా ఆహారాన్ని అందించడానికి ఇప్పుడు ఏం చేశారంటే ఎవరు అంటే ఇక్కడ ఆర్ఆర్బి వాళ్ళు ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేశారు. ఆర్ఆర్బి వాళ్ళు T20 క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేశారు. తద్వారా వచ్చిన డబ్బులతో, ఈ టోర్నమెంట్ ద్వారా వచ్చిన డబ్బులతో పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం, అదేవిధంగా ఇక్కడ శిశువుల అభివృద్ధి కోసం, వారి యొక్క కనీస అవసరాలను తీర్చడం కోసం ఈ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేశారు ఆర్ఆర్బి వాళ్ళు. ఓకేనా, ఈ ట్రిక్ అనేది చూడండి. ఇప్పటివరకు 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇందిరాగాంధీకి సంబంధించి చెప్పారు, ఇక్కడ ఆర్ఆర్బి వాళ్ళు T20 టోర్నమెంట్ కండక్ట్ చేశారు. దీన్ని ఇప్పుడు డీకోడ్ చేస్తే కంటిన్యూషన్లో వస్తున్నాయి ప్రతి ఒక్క ట్రిక్ అనేది. మొదటి నుంచి చూసుకుంటే ఇంటర్లింక్గా మీకు నాగార్జున నుంచి స్టార్ట్ అయింది, నాగార్జున సిసింద్రి స్టోరీ నుంచి స్టార్ట్ అయింది. అక్కడ నుంచి మొదటి 3 పంచవర్ష ప్రణాళికలు ఈ సిసింద్రి సినిమా కోసము నాగార్జున ప్రతి ఒక్క బ్యాంక్ కోసం తిరగడం ఇక్కడ వరకు అయిపోయింది. యుద్ధాల కారణంగా సినిమా అనేది బేకార్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడ వరకు ట్రిక్ అనేది అయిపోయింది 3వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ 4th నుంచి ఈ యుద్ధాల నుంచే స్టార్ట్ అవుతుంది, యుద్ధాల నుంచే కంటిన్యూ అవుతుంది. 4th లో పేదరికం, యుద్ధాల కారణంగా పేదరికం వస్తుంది. ఆ పేదరిక నిర్మూలన భాగంగా ఇందిరాగాంధీ గరీబీ హటావ్ అని చెప్పేసి 4వ పంచవర్ష ప్రణాళికలు చూసాం. తర్వాత ఇంకా పేదరికానికి సంబంధించి ఉంటుంది కాబట్టి పేదరికానికి సంబంధించి ఇప్పుడు దీనికి సంబంధించి 5th ప్రణాళికకి సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ పేదరికంలో అంటే పేదరికం, ఈ ప్రణాళికను ఏమంటారంటే ఈ ప్రణాళిక పేరు పావర్టీ ప్లాన్, పేదరిక ప్రణాళిక అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ పేదరికంలో ఉన్న గిరిజన అని చెప్పాను, గిరిజన అభివృద్ధి పథకం ITDS ఈ 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ITDS అనేది ఏర్పాటు చేయడం జరిగింది, గిరిజన అభివృద్ధి పథకం. నెక్స్ట్ శిశు అభివృద్ధి పథకం కూడా దీనిలో భాగంగానే 5వ పంచవర్ష ప్రణాళిక భాగంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వారి యొక్క కనీస అవసరాలు తీర్చడానికి అని చెప్పేసి అన్నాం. కనీస అవసరాల పథకం మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ సంబంధించి కూడా ఈ ప్రణాళికలో భాగంగానే ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, ఈ ICDS అంటే ఏంటి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ITDS అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ స్కీమ్. ఈ అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో వీటికి సంబంధించి కూడా అవగాహన ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ కూడా కనీస అవసరాలు. నెక్స్ట్ వారికి ఆహారాన్ని అందించడం కోసం లక్ష్యంగా పెట్టుకుని అంటే పనికి ఆహార పథకం ఏ భాగంలో 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ సంబంధించి పనికి ఆహార పథకం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనికోసం ఆర్ఆర్బి వాళ్ళు అని చెప్పేసి చెప్పడం జరిగింది. రీజనల్ రూరల్ బ్యాంక్ స్థాపన. ఆర్ఆర్బి అంటే ఏంటి, రీజనల్ రూరల్ బ్యాంక్ స్థాపన ఏ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది, 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. ఓకేనా, ఆర్ఆర్బి వాళ్ళు T20 టోర్నమెంట్ చేశారని చెప్పేసి అన్నారు. ఇక T20 టోర్నమెంట్ అంటే ఏంటి, T20 టోర్నమెంట్ 20 అని ఉంది ఇక్కడ చూడండి. 20 అంటే 20 సూత్రాల పథకం ఇందిరాగాంధీ చేత ఈ ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. 20 సూత్రాల పథకం విన్నారు కదా, చాలా ఇంపార్టెంట్. 20 సూత్రాల పథకం అనేది ఇందిరాగాంధీ చేత ఈ ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది, అందుకే T20 అని పెట్టడం జరిగింది. T20 20 సూత్రాల పథకం. సో ఈ 7 పాయింట్లు మీకు ఇక్కడ మొదటి నుంచి స్టార్ట్ అయ్యాయి. పేదరికం సంబంధించి అంటే పేదరిక ప్రణాళిక, గిరిజన అభివృద్ధి పథకం, శిశు అభివృద్ధి పథకం, కనీస అవసరాలు, మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ సంబంధించి, ఆహారాన్ని అంటే పనికి ఆహార పథకం, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బి, T20 20 సూత్రాల పథకం. ఈ 7 పాయింట్లు ఈ 5వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఈ చిన్న ట్రిక్ ప్రకారం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి 6వ పంచవర్ష ప్రణాళిక. ఇక్కడ వరకు మీకు లింక్ ఆఫ్ స్టోరీ అనేది ప్రతి ఒక్కటి మొదటి నుంచి చూసుకుంటే 5 పంచవర్ష ప్రణాళికలు ఇంటర్లింక్గా ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ 6వ పంచవర్ష ప్రణాళిక. ఈ 6వ పంచవర్ష ప్రణాళిక కాలం ఏంటి, 1980 to 85. నెక్స్ట్ దీనికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక 2 ఫ్రెండ్స్కి సంబంధించి స్టోరీ ఉంటుంది. వారు బార్కి వెళ్తారు, బార్కి వెళ్ళిన తర్వాత తాగి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఒక స్టోరీ ఉంటుంది. ఇక్కడ చూడండి, 6 నీరు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ పేర్లు వెరైటీగా ఉంటాయి. ఇక్కడ చూడండి, 6 అంటే 6వ పంచవర్ష ప్రణాళిక, 6 మరియు నీరు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. మనకు గుర్తుండడం ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్లింక్గా ఉంటుంది. 6 నీరు బీరు తాగడానికి వీళ్ళిద్దరు బీరు తాగడానికి 2 ఫ్రెండ్స్ బార్కు వెళ్ళారు. 6 నీరు బీరు బారు, ఇక్కడ చూడండి లింక్. 6 నీరు బీరు తాగడానికి బార్కు వెళ్ళారు.
ఇవన్నీ రైమింగ్ వర్డ్స్ లా ఉంటాయి. ఆరో పంచవర్ష ప్రణాళిక. నీరు, ఇక్కడ ఇంకో ఫ్రెండ్ సంబంధించి నీరు సంబంధించి చెప్తాను. బీర్ తాగడానికి బార్కి వెళ్ళారు, బార్ సంబంధించి కూడా మీకు డీకోడ్ చేస్తాను. ఓకేనా? బార్కి వెళ్ళి, బార్ అండ్ రెస్టారెంట్ కి వెళ్ళి, బార్ అండ్ రెస్టారెంట్, బార్ ఎన్ రెస్టారెంట్, ఇక్కడ ట్రాయండి. బార్ ఎన్ రెస్టారెంట్ కి, ఇక్కడ రెస్టారెంట్ కి షార్ట్ కట్ లో RES రాయండి, రెస్టారెంట్. బార్ అండ్ ఎన్ అని రాయండి. NRES అనేది ఇంపార్టెంట్. బార్కి వెళ్ళి, బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి, తర్వాత వాళ్ళు బార్కి వెళ్ళి తాగిన తర్వాత మధ్యాహ్నం అవుతుంది, భోజనం తిన్న తర్వాత, భోజనం తిన్నారు ఇద్దరు, తాగిన తర్వాత భోజనం తిన్నారు. భోజనం తిన్న తర్వాత తన ఆవాసానికి వెళ్ళి, ఎవరి ఆవాసానికి వాళ్ళు వెళ్ళి, ఆవాసం అంటే ఏంటి? ఇల్లు. తన ఇంటికి వెళ్ళి, ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిన తర్వాత అలసిపోయి లెగ్ పెయిన్ ఉందని చెప్పేసి ఇద్దరు రెస్ట్ తీసుకున్నారు. బాగా తాగిన తర్వాత లెగ్ పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి రెస్ట్ తీసుకున్నారు. ఎవరి ఇంటికి వాళ్ళు ఆవాసానికి వెళ్ళి లెగ్ పెయిన్ ఉందని చెప్పేసి రెస్ట్ తీసుకున్నారు ఇద్దరు. ఒక లింకప్ స్టోరీ ప్రకారం ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆరు నీరు. వీళ్ళు బీర్ తాగడానికి బార్కి వెళ్ళారు. బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్ళి, తర్వాత మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత వాళ్ళ ఆవాసానికి వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. అంతే. దీనికి సంబంధించి చూడండి, వీటికి సంబంధించి ఒక్కొక్కటి చూడండి. 6 అంటే 6లో 6 బ్యాంకుల జాతీయకరణ చేయడం జరిగింది. 4లో ఇంతకుముందు 4లో 14 బ్యాంకుల జాతీయకరణ అని చెప్పాను. 4లో 14, 6లో 6 బ్యాంకుల జాతీయకరణ ఈ 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో చేయడం జరిగింది. నీరు, మళ్ళీ 6 అంటే ఇక్కడ 6వ పంచవర్ష ప్రణాళిక, ఇలా కూడా ఇంటర్లింక్ చేసుకోవచ్చు. ఏ ప్రణాళిక గురించి ట్రిక్ స్టోరీ చెప్తున్నావు అది కూడా దాంట్లోనే ఉంది. ఓకేనా? నీరు అంటే నీరు, నిరుద్యోగ, నిరుద్యోగ ప్రణాళిక అమలు అనేది, అన్ఎంప్లాయ్మెంట్ ప్లాన్ అనేది ఈ ప్రణాళిక భాగంలోనే చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ బార్ అండ్ రెస్టారెంట్ అని చెప్పాను కదా, ఇందులో బార్ అండ్ రెస్టారెంట్లో బార్ తీసుకోండి. నాబార్డులో బార్ అని ఉంది చూడండి. నాబార్డులో బార్ అని ఉందా? ఇక్కడ నాబార్డులో బార్ ఉంది. సో ఇక్కడ నాబార్డు స్థాపన కూడా ఈ కాలంలోనే 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇది శివరామన్ కమిటీ సిఫార్సు మేరకు ఈ నాబార్డు బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి కోసం ఈ బ్యాంక్ అనేది ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవసాయం మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. శివరామన్ కమిటీ సిఫార్సు మేరకు ఈ నాబార్డ్ బ్యాంక్ అనేది స్థాపించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ NRE, బార్ అండ్ రెస్టారెంట్, NRES అంటే NREP, ఇక్కడ NRES అంటే NREP, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్, బార్ అండ్ రెస్టారెంట్ అంటే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఈ NREP కూడా దీంట్లో భాగంగానే ఏర్పాటు చేయడం జరిగింది 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. సో నెక్స్ట్ బార్ అండ్ రెస్టారెంట్ వెళ్ళి తాగిన తర్వాత మధ్యాహ్నం భోజనం తింటారని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం కూడా ఈ 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే మిడ్ డే మీల్ స్కీమ్ సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తిన్న తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు, ఆవాసానికి వెళ్ళారంటే ఇందిరా ఆవాస్ యోజన, IAY, ఇందిరా ఆవాస్ యోజన ప్రారంభం ఏ కాలంలో? 6వ పంచవర్ష ప్రణాళిక కాలం. నెక్స్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత లెగ్ పెయిన్ ఉందని చెప్పేసి రెస్ట్ తీసుకున్నారు. లెగ్ పెయిన్, ఇక్కడ LEGP, LEGP అంటే RLEGP అంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. భూమి లేని గ్రామీణ కుటుంబాలకు 100 రోజుల పని దినాలు కల్పించేందుకు భాగంగా ఈ RLEGP అంటే రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, భూమి లేని గ్రామీణ కుటుంబాలకు 100 రోజుల పని దినాలను కల్పించడం కూడా ఈ 6వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి సంబంధించి 6వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ చిన్న లింకప్ స్టోరీ ప్రకారం ఇవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నా. ప్రతి ఒక్కటి ఇదంతా డ్రై టాపిక్. పంచవర్ష ప్రణాళికకి సంబంధించి ఎన్నిసార్లు చదివినా అసలు మనకు గుర్తుండవు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఏ మోడల్, ఏ పంచవర్ష ప్రణాళిక ఏమంటారు, ఏ పంచవర్ష ప్రణాళికలు ఏది లక్ష్యంగా పెట్టుకున్నారు, ఇవి ఎన్నిసార్లు చదివినా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో ఇండియన్ ఎకానమీలో మీకు ఈ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా కూడా ప్రశ్నలు అనేది అడుగుతారు. సో అంత ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అందుకోసమే మీకు ఇవన్నీ ఈజీగా గుర్తున్న ఉద్దేశంతో ఈ చిన్న ట్రిక్స్ తోటి ఇవన్నీ ఈజీగా లింకప్ చేసి చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఇయర్స్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇయర్స్ కూడా మొదటిది మీకు ఏంటి ఇంతకుముందు చెప్పాను కదా, మొదటి ప్రణాళిక కాలం అనేది సెకండ్ ప్రణాళికది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ 1951 to 56, మొదటిది 1951 to 56 అని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ 1-6 చూడండి, 1-6 వీటిని రివర్స్లో రాయండి. రెండోది ఏమవుతుంది, ఇక్కడ 6 ఇక్కడ 1 వస్తుంది. సో ఇక్కడ 1956 ఇక్కడ 5 కామన్, ఇంకా కంటిన్యూషన్ చూసుకోండి, 5 కామన్ 56 6 వస్తుంది. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ 61, అర్థమవుతుందా? 1-6 అనేది రివర్స్ అయింది, 6-1 అయింది. నెక్స్ట్ అదేవిధంగా కంటిన్యూషన్లో మళ్ళీ 1-6 వస్తుంది.
ఇది కూడా 1 అనే 8 వస్తుంది, 6 అనే 8 వస్తుంది, 1 8 6 8. ఇది మొదటి పంచవర్ష ప్రణాళికలో రెండవది, ఇది మూడవది. నెక్స్ట్ ఇక్కడ 61 నుంచి కంటిన్యూషన్ 61, ఇక్కడ 61 మళ్ళీ తర్వాత ఇక్కడ 66 మూడో పంచవర్ష ప్రణాళిక 1661 16 ఇలా మీకు కంటిన్యూగా వస్తాయి. ఇలా మనకి ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి 1956, నెక్స్ట్ 61 56 to 61, నెక్స్ట్ 61 to 66 వస్తుంది చూడండి, 61 to 66. సో ఇలా మనం కంటిన్యూషన్లో నెంబర్స్ అనేవి కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏ ప్రణాళిక కాలం అనేది మొదటిది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, 51 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇలా గుర్తుపెట్టుకుంటే మనం ప్రతి ఒక్కటి ఇయర్స్ కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్ మాత్రమే. నెక్స్ట్ పార్ట్లో రిమైనింగ్ మీకు ఇంకా పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా, నెక్స్ట్ పార్ట్లో ప్రతి ఒక్క పంచవర్ష ప్రణాళిక సంబంధించి చెప్తూ వాటికి సంబంధించిన వృద్ధి రేటు కూడా ఎంత ఉందో, ప్రతి ఒక్క డిజిట్స్ కూడా ఎలా అనేది మీకు ఈజీగా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, ఇంకెవరైనా మన యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వారు ఉంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. లేదంటే ప్లే స్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే ఈ లోగోతో మన యాప్ ఉంటుందండి. అలాగైనా ఇన్స్టాల్ చేసుకొని మన యాప్ తీసుకోండి. ఇందులో మీకు టోటల్గా 375 పైగా టాపిక్లు ఉంటాయి. ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా తక్కువ సమయంలోనే సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా 100% ట్రిక్స్తో వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది ఎలాంటి ఎగ్జామ్స్కైనా, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి కానీ ప్రతి ఎగ్జామ్కి మన కోర్స్ అనేది 100% డిస్కౌంట్లో ఉంటుంది. ఒకవేళ మీరు ఐఫోన్ యూజర్స్ అయితే మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మై ఇన్స్టిట్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఆర్గనైజేషన్ కోడ్ అడుగుతుంది. మన యాప్ ఆర్గనైజేషన్ కోడ్ వచ్చేసి HOZGGV ఎంటర్ చేయడంతో మీకు కూడా అన్ని కోర్సులు కనిపిస్తాయి. ఇందులో ప్రతి ఒక్క కోర్సులో ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూసి నచ్చిన కోర్స్ తీసుకొని ఇది ఎలాంటి ఎగ్జామ్స్ కైనా 100% యూస్ఫుల్గా ఉంటుంది. ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 100% ట్రిక్స్తో ప్రిపేర్ చేయబడిన ఏకైక యాప్ నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్. ఇప్పటివరకు మీకు 100% ట్రిక్స్తో ఎలాంటి యాప్ లేదు, కేవలం నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ యాప్ మాత్రమే ఉంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటాడు, ఫ్రీ వీడియోస్ ఉన్నాయండి. ఫ్రీ వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకేనా, సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.